ఇప్పుడు నేను చాలా వరకు వీడియోస్ లో చూసినంత వరకు అయితే ఇప్పుడు జీవితంలో మరణం లేని వ్యక్తులు శంబాలలో ఉంటారని ఉంది సార్. ఇప్పుడు ఆ సినిమాలో చూసి అశ్వత్థామ వచ్చేసి శంబాలలో లేకుండా బయట ఒక టెంపుల్ లో ఉన్నాడు కదా సార్. అది ఏంటి సార్ మళ్ళీ అర్థం కాలేదు. అదల్లా క్రియేషన్. మళ్ళీ నువ్వు సినిమాలో చూపించినట్టు ఆ సినిమా అన్నది ఒక రైటర్ ఒక మ్యాజిక్ అన్నట్టు. యాక్చువల్లీ అది కాదు. ఇవన్నీ ఈ సినిమాలో ఏవైతే మనం చూపించినామో ఇవన్నీ చైనా మూవీస్ లలో చాలా బోలెడు ఉన్నాయి. మన ఇండియన్స్ కి అందులో టాలీవుడ్ కి అన్నది ఇది సరికొత్తగా ఒక వేరే ప్రపంచంలోకి తీసుకుపోయి వేరేలాగా అంతేందుకు మనం అవతారే చూసినాము. అది టోటల్ డిఫరెంట్. సో అట్లానే ఇది ఒక ప్లేస్ కావాలి మనకి. ఏ ప్లేస్ అయితే మనుషులకి వినడానికి అట్రాక్టబుల్ గా ఉంటది, ఒకటి నమ్మడానికి ఒక అట్రాక్టబుల్ గా ఉంటది అన్నటువంటిది డైరెక్టర్ బాగా థింక్ చేసి శంబాలాను చూజ్ చేసుకున్నాడు. దట్ ఈస్ నేమ్ ఓన్లీ శంబాలా, దట్ ఈస్ నాట్ రియల్ శంబాలా. శంబాలాలో వీళ్ళు అనుకున్నటువంటి క్యారెక్టర్స్ ఏమి ఉండవు. అక్కడ ఒకటి పెద్దోడు ఒకటి చిన్నోడు ఎవడు ఆల్ ఆర్ ఈక్వల్. అక్కడ మళ్ళీ ఫైటింగ్ లేంది, అక్కడ మళ్ళీ చంపుకోవడం ఏంది, అక్కడ మళ్ళీ అదంతా కూడా ఒక స్క్రిప్టెడ్ అంతే. ఎవరిని ఇక్కడ ఉద్దేశించి కాదని ముందే డిస్క్రిమినేషన్ లో నీట్ గా పెట్టింటారు డిస్క్రిప్షన్ లో. జస్ట్ ఇవన్నీ కల్పిత పాత్రలే. నిజానికి అది కల్పిత పాత్రలే. నిజానికి శంబాల అన్నది అసలు జరగని పని. అది అంతే, క్యారెక్టర్లు అంతే. ఇప్పుడు అశ్వత్థామను చూపెట్టంటే చాలా గొప్పగానే చూపెట్టినాడు. ఆయన యోగి, చాలా తపస్సు, ఆ కాలంలో నుంచి ఈ కాలంలోకి ఇంకా బ్రతికే ఉన్నాడు అని మొత్తం అంతా చూపించినాడు. ఫస్ట్ ఫైటింగ్లలో వాడిని చూపించినాడు, అన్ని చూపించినాడు. మళ్ళీ అక్కడికి పోయినాకనే ఆయన కూడా స్ట్రగుల్స్ లో పడతాడు. ఆయన స్ట్రగుల్స్ లో పడడం ఏంటి హైలీ ఇంపాసిబుల్. సో అంటే మనము ఫైన్ మాట్లాడుకోవాలంటే ప్రభాస్ ఒక పెద్ద రాయిని తీసి ఆయన మీద పడేస్తాడు. ఆ పడేసినప్పుడు కూడా దాంట్లోంచి తీసుకుని ఇట్లా బయటకు వచ్చేసేస్తాడు, రైట్. మళ్ళా అదే అశ్వత్థామ ఆడెవడు సుప్రీం కింద ఒకడు విలన్ గాడు, దాన్ని ఏమంటారు బేడిల చైన్లతోటి కట్టేసేస్తాడు. వాళ్ళు కట్టేసేసినప్పుడు తీసుకోకుండా అలానే ఉంటాడు. ఎందుకు ఉంటాడు? అది కల్పిద్దాం అంతే. దక్షిణ ఇప్పుడు అశ్వత్థామ లాంటి వ్యక్తులు శంబాల్లోనే ఉంటారు సార్ మొత్తానికి ఉంటారు. అశ్వత్థామ ఒకటే కాదు, మరణం లేని వారు చాలా మంది ఉంటారు. మరణం వాళ్ళకు ఉండదు, కానీ వాళ్ళు మరణించాలంటే స్వచ్ఛా మరణంతో వాళ్ళు మరణించవచ్చు. అట్లా అంత దూరం ఎందుకు, మన దగ్గరనే కొన్ని వేల మంది యోగులు వాళ్ళ ఇష్టపూర్వకంగానే. ఇప్పుడు అంతెందుకు మాంకులు ఉంటారు మన టీవీలలో రియల్ గా కళ్ళు కట్టినట్టు చూస్తూనే ఉంటాము. వాళ్ళంతవరకు బాగానే ఉంటారు. నేను ఒక 2-3 minutes లో నేను బాడీ వెకేట్ చేస్తాను అంటారు. అట్లా పడుకొని ఇట్లా పడుకుంటారు, ధ్యానంలో పడుకుంటారు, అంతే శ్వాసను వదిలేస్తారు. తర్వాత ఆయన తీసుకుపోయి కరణం చేయడమో పూడ్చిపెట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో ఇక్కడనే కాదు, ఎక్కడైనా మనం కూడా మనిషి కూడా మనం కూడా మన స్వచ్ఛతోటే మనకి మరణం వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా అయినప్పుడు ఇంకా నా జీవితం ఈ రోజు లాస్ట్ నువ్వు నమ్మగలిగితే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, చేసేలాగా జరుగుతుంది సిచ్యువేషన్. అంతే సార్. ఇప్పుడు హిట్లర్ లాంటి వ్యక్తులు కూడా శంబాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని ఎవడు పోలేడు. నేను ముందే చెప్తున్నా కదా, ఎవడు పోలేడు. అంటే కేవలం ధాన్యం వల్ల నువ్వు ప్రవేశించినప్పుడు, నిన్ను నువ్వు కరెక్ట్ గా తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు ఎక్కడికైనా పోగలుగుతావు. నీ గురించే నీకు తెలియదు, వేరే దగ్గరికి ఎట్లా పోగలుగుతావు? అది శంబాల అంటే హిమాలయస్ నుంచి నువ్వు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఆ టనల్ ఏవైతే ఉంటాయో కొండలు, ఆ కొండలో ఆటోమేటిక్ గా నీకు తెలియకుండానే ఓపెన్ అయిపోయి నేను లోపల తీసుకుని పోతాడు ప్రకృతి. ఎక్కడ ఉంది మనిషి మైండ్ పెడితే కాదు, అక్కడ మనసు అంటే సింగిల్ థాట్ తోటి అది కూడా అయిపోయిన తర్వాత నువ్వు టోటల్ శూన్యంలో నేను ఉన్న స్థితిలోకి వెళ్ళాలి. అంటే అప్పుడు నిద్రను నువ్వు చేయించాలి, ఫుడ్ ను చేయించాలి, అన్నిటిని చేయించాలి. ఓన్లీ శ్వాసతోటి ఎవడైతే బతుకుతున్నాడో వాడందరూ కూడా శంబాల్లోకి ఎంట్రీ అయితే ఉంటుంది.